షుగర్ ఫ్రీ న్యాచురా మధురిమలు. నమస్కారం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ షుగర్ ఫ్రీ న్యాచురా మధురిమలు స్వీట్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినాయక చవితి సెలబ్రేషన్స్ లో ఉన్నారు అంటారు, అంతే కదా? అవునండి, వినాయక చవితి సెలబ్రేషన్స్ లోనే ఉన్నారు. మరి మన కార్యక్రమానికి కూడా ఇలా ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అంటే డెఫినెట్ గా ఒక గెస్ట్ రావాల్సిందే కదా. మరి ఆ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఆయనేనండి, హుషారెత్తించే పాటలతోటి మనందరినీ ఊరు తొలగిస్తున్న సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా, ఎవరో కాదండి, ఫాస్ట్ బీట్ సాంగ్స్ అనగానే మనందరికి ఫస్ట్ గుర్తొచ్చే పేరు రవివర్మ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా రవివర్మ గారిని. వెల్కమ్ సార్. హాయ్ అండి. నమస్తే. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. అలాగే అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ గణపతిని స్తుతించుకుంటాం కదా. అవునండి. మరి మీ ఎంట్రీ తర్వాత ఒక్కసారి మీ గొంతుతో గణపతిని ఒక్కసారి వాయిస్ ఎంట్రీ. నీవే ప్రథమం ప్రణవం వరదాయక ప్రియ కమలం, నీవే ప్రథమం ప్రణవం వరదాయక ప్రియ కమలం, స్మరణం సంకటహరణం సాధన మోదక అభయం, గం గణపతే శరణం దేవదేవ దేవం భజేహం దేవదేవ దేవం. సార్ చాలా చక్కగా పాడారు. ఇది ఏదైనా మూవీలో చేసిన సాంగ్ అయితే? యాక్చువల్లీ ఇది యూట్యూబ్ కోసం చేశాము. గణేష్ అంటే వినాయక చవితి లాస్ట్ ఇయర్ అప్పుడు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ రెడ్ అలర్ట్ అనే ఒక సినిమా కోసం, అందులో మళ్ళీ ఇలాంటి ఒక సందర్భం వచ్చి మళ్ళీ వినాయకుడి పైన మంచి పాట చేసే అవకాశం వచ్చింది. ఓకే. ఆ పాటను లక్కీగా నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ సింగర్ శంకర్ మహాదేవన్ గారు పాడారు అనమాట. సో వెరీ లక్కీ. మరి ఆ పాట జై జై గణేశ జై జై గణేశ జై జై గణేశ గణేశ గం గం గణేశ గం గం గణేశ గం గం గణేశ గణేశ జై జై గణేశ జై జై గణేశ జై జై గణేశ గణేశ గం గం గణేశ గం గం గణేశ గం గం గణేశ గణేశ. ఇలా ఉంటుంది ఆ పాట. అది శంకర్ మహాదేవన్ గారు కూడా అంటే ఈ పర్టికులర్ పార్ట్ బాగా నచ్చి, ఇది మళ్ళీ పాటలు ఎక్కడ రిపీట్ అవ్వదు, ఎందుకు పెట్టలేదు, యాక్చువల్లీ ఇది క్యాచీగా ఉంది కదా అని అట్లా కూడా మాట్లాడారు అనమాట. సో చాలా బాగుంది అప్పుడు ఎక్స్పీరియన్స్. సార్ మీరు ఇలా పాటలు పాడుతూ ఉంటే ఇందులోనే మునిగిపోయి మనం మెయిన్ కంటెంట్ ని మర్చిపోతామేమో. మరి ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఈ రోజు అసలు వాళ్ళకి ఏం స్వీట్ మనం తయారు చేసి చూపించబోతున్నాము అని చెప్పి. అలాగే మీరు కూడా వచ్చారు కాబట్టి మీకు కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం మోదక్ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మోదకాలు మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారే లోపు మనం నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాము. సో మీరు ఎప్పుడైనా ఇలా గరిటె చేత పడుతూ ఉంటారా? చేత పట్టి పట్టి వదిలేసాం అనమాట. ఏంటంటే సో జనరల్ గా బ్యాచులర్ లైఫ్ లో ఎక్కువగా ఇంటర్మీడియట్ లైఫ్ నుంచి నేను అంటే రూమ్ అలా వండుకోవడం స్టార్ట్ అయింది. అలా కంటిన్యూస్ గా అప్ టు డిగ్రీ 5 years. ఓకే. సో 5 years ఎక్స్పీరియన్స్ కుకింగ్ అన్నమాట. ఓకే, కొంచెం నెయ్యి వేసుకుందాము.
డిగ్రీ అయిపోగానే వంటను వదిలేసాను అన్నారు కదా, సో అలా కాకుండా కొత్తగా ఈ సంవత్సరం వినాయక చవితి తోటి మళ్ళీ మీరు వంటలు స్టార్ట్ చేయాలని, సో నేను చెప్తూ ఉంటాను. కానీ ఒకరోజు అయితేనే చేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏంటంటే అప్పుడు మ్యూజిక్ పాటలు పక్కన పెట్టి వంట వండాల్సి వస్తుంది మళ్ళీ, అందుకని ఈ ఒక రోజు కోసం అయితే ఓకే. రైట్ రైట్ సార్, సో నేను చెప్తూ ఉంటాను, సో మీరు చేసేసేయండి. మీరు ఏం చేస్తున్నారో చక్కగా మన వ్యూయర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు పచ్చి కొబ్బరి సార్ ఇది 1 కప్ తీసుకున్నాము, దీన్ని కూడా చక్కగా నెయ్యిలో వేయించుకోవాలి. ఓకే, వావ్, చెప్పకుండానే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోయారు. సో వంట ఎలా స్టార్ట్ చేశారు అని నేను అడగను, కాకపోతే మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది, డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్ గా ఏంటంటే చిన్నప్పటి నుంచి యాక్చువల్ నేను సింగర్ అన్నమాట. ఓకే, మా ఫాదర్ మంచి సింగర్. ఒక హాఫ్ కప్ బెల్లం ఇది కూడా వేయాలి. వెంటనే వేయచ్చా? హాఫ్ కప్. మా ఇంట్లో అంటే ఫాదర్ మంచి సింగర్, అందువల్ల మా ఫ్యామిలీ అంతా సింగర్స్ అన్నమాట. అయితే ఫ్యామిలీ సింగర్స్ అయితే ఏంటంటే నాకొక్కడికి డిగ్రీలు చదువుతున్నప్పుడు ఇంకా సినిమా తెర పైన పేరు చూసుకోవాలని అట్లా పట్టిందనమాట పిచ్చి. సో అది కాస్త ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, నేనే ఆల్బమ్ ఒకటి రెడీ చేసి అట్లా దాంతో ఆర్పి గారు పరిచయం అయ్యి ఫస్ట్ ఉషా కిరణ్ మూవీస్ ద్వారా చిత్రం అనే సినిమాతో నా ఎంట్రీ. ఓకే ఓకే, సో యాక్చువల్ గా మీరు మూవీస్ లోకి రాకముందు నుంచే ఆల్బమ్స్ చేశారు? రాకముందు ఒక ఆల్బమ్ చేశా, దాంతోనే అందరూ పరిచయం అయ్యారు అనమాట. సో మ్యూజిక్ డైరెక్షన్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇప్పుడు సినిమాల్లో అంటే సినిమాలకు చేయడం వల్ల నేను అఫీషియల్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా డిక్లేర్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కొంచెం గసగసాలు వేసుకుందాము. ఓకే, నెక్స్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసాం. యాక్చువల్లీ ఈ బెల్లం కన్నా ఇంకా బాగా బ్రౌన్ డార్క్ ఉంటుంది కదా, అది వాడితే ఇంకా మంచిది. ఓకే, అంటే కలర్ కోసం అంటారా, టేస్ట్ కోసం అంటారా, లేకపోతే హెల్త్ కోసం అంటారా? హెల్త్ కోసం, కలర్ కోసం, టేస్ట్ కోసం. ఓకే, రంగు రుచి చిక్కదనం. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఇంట్లో ఫాలో అవుతూ ఉంటారన్నమాట? ఇంట్లో కొన్ని ఫాలో అవుతా, కొన్ని ఇలాగే చదివినవి, అంటే అన్ని చదివినవన్నీ కరెక్ట్ అని కాదు, కానీ కొన్ని తెలిసిపోతాయి మనకి, కొద్దిగా ఆలోచిస్తే ఏది కరెక్ట్ కాదని. రైట్, సో ఆ రకంగా. సో ఇది వేగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే డిష్ లోకి షిఫ్ట్ చేసుకుందాము. దీన్ని కుడుములు ఉడికించుకోవాలి కాబట్టి తీసేద్దాం. ఓకే, కొంచెం వాటర్ పోసుకుందామా? అంటే నేను వద్దంటే మీరు వద్దు అనకూడదు, నేను నేర్పిస్తున్నారు కాబట్టి మీరు నేర్చుకోవాలి, బుద్ధి నేర్చుకోవాలి. ఓకే, నీళ్లు కోసం. సో వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకుందాం. సో ఇందులో ఏంటంటే మనకి ఆవిరికి మనం కుడుముల్ని ఉడికించుకోవాలి కదా, అందుకని ఇంకొకటి పెడుతున్నాం అనమాట. అంటే దీని నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఆవిరయ్యి ఆ ఆవిరికి మనకి ఈ కుడుములు ఉడికిపోతాయి. ఆవిరి ప్రాసెస్ ఇలా మార్చారా ఇప్పుడు ఈ మధ్య? అంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుండాలి కదా, అప్పుడే మనకి తినడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఒక అరటాక్ వేసుకుందాం. ఓకే, మోదక్కి ఒక మంచి షేప్ కూడా ఉంటుందండి. ఆ షేప్ లోకి రావాలి అంటే కనుక మనం మౌల్స్ యూజ్ చేద్దాము. సో అక్కడ ఒక మౌల్డ్ ఉంది ఇవ్వండి. ఓకే, సో ఇట్లా ఉంటుందండి మోదక్ మౌల్డ్ అనేది మనకి. మనం ఇందాక తయారు చేసుకున్న బియ్యపిండి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా చిన్నగా ఒత్తుకున్నాము. మళ్ళీ అలాగే మనం ఇందాక తయారు చేసుకున్న ఈ కొబ్బరితోటి స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని లోపల పెట్టేసుకొని చక్కగా ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా. పూర్ణాలు అనేది ఉంటాయి అవి ఇలాగే చేస్తాం కదా, ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్. సో చక్కగా ఇలా మౌల్డ్స్ లో పెట్టుకుంటే కనుక మనకి మోదక్ షేప్ అనేది వచ్చేస్తుందండి. లేదు అంటే మనం చేతితోటి రౌండ్స్ గా కూడా చేసుకోవచ్చు. సూపర్, ఇలా వస్తుంది మనకి మోదక్ షేప్ అనేది. సో ఇందులోకి పెట్టేసుకుందాం. సో ఇప్పటివరకు మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటిది? ప్రతిదీ ఇష్టమై అంటే బాగా ఇష్టపడే చేయాలి. రెడ్ అలర్ట్ అనే సినిమాలో ఒక పిప్పి డుమ్ డుమ్ అని ఒక సాంగ్ ఉంటుంది. అది పిప్పి 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 అరే డుమ్ 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 కొక్కర కోడిని నిద్దుర లేపేద్దాం. హే పిప్పి 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 అరే డుమ్ 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 రెక్కలు కట్టుకు రివ్వున ఎగిరేద్దాం. గుడుగుడు గుంచం చెడుగుడు పందెం చిందులు వేసేద్దాం. చికుబుకు రైలు వచ్చిందంటూ పరుగులు తీసేద్దాం. వానకు దోసిలి పట్టేద్దాం. చిలిపిగా అల్లరి చేసేద్దాం. ఈతలు చేపను గెలిచేద్దాం. చేయి చేయి కలిపేద్దాం. వానకు దోసిలి పట్టేద్దాం. అలా ఉంటుంది పాట.
రైట్ సార్, అయితే మీ కెరీర్ గురించి మీరు కంపోజ్ చేసిన ఇంకా ఎన్నో సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈలోపు ఈ Actually, మోదకులు yes. ఎక్కడి వరకు Yeah. వచ్చేది దీని మీద మూత పెట్టేస్తే కనుక అవి మనకి ఆవిరికి మూత ఉడికిపోతాయి. షుగర్ ఫ్రీ న్యాచురా మధురిమలు. సో మనకి ఏంటంటే ఇవాళ పండగ కాబట్టి కొంచెం ట్రెడిషనల్ గా, అందుకనే అరిటాకులో వేసుకొని చక్కగా మనం సర్వ్ చేసుకుందాము. సో దీన్ని ఏంటంటే జనరల్ గా నెయ్యితో నంచుకొని తింటూ ఉంటారన్నమాట. అంటే బొబ్బట్లో ఎలాగైతే పైనుంచి నెయ్యి వేసుకుంటూ ఉంటారో పూర్ణం బూరెల్లో అట్లాగే. సో మనం దీన్ని నెయ్యితో రెడీ చేసేసుకున్నాం. సో ఒకసారి అది దేవుడికి అలాగా నైవేద్యం పెట్టేసేసి తిన్నాం. తిరు తిరు గణనాథ దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు తిరు గణనాథ దిద్దిద్దై. కొద్దిగా యావరేజ్ గా ఉన్నా కూడా సూపర్ అని చెప్దాం అనుకున్నా, కానీ నిజంగా సూపర్ గా ఉంది. ఇది తిన్న తర్వాత ఆ మంచి ఫీల్ లో మీకు మంచి పాట పాడాలని అనిపిస్తున్నట్టుంది కదా. అవును. మరి ఆ పాట మా వ్యూవర్స్ కోసం. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చటానికి వేదికరా. వేడి వేడన్నంలో నెయ్యి చారు కూరలు వేయరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండగ చెయ్యరా ఈ జన్మమే. సో అలా పండగ అంటే 6 రుచులు ఉంటే అదే పండగ అనమాట ప్రతిరోజు. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చటానికి వేదికరా. వినాయక చవితి సందర్భంగా ఇలా మా స్టూడియోకి విచ్చేసి మధురిమలు కార్యక్రమంలో చాలా చక్కగా మీ కెరీర్ గురించి, మీ పాటల గురించి బోల్డ్ అన్ని మాటలు మాతో మాట్లాడి, మాతోటి, మా వ్యూవర్స్ తోటి మీ గురించి బోల్డ్ విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరొకసారి మీకు వినాయక చవితి నాకు శుభాకాంక్షలు. కూడా అంటే ఒక మధురమైన వంటని నేర్చుకున్నాను నేను. అండ్ ఇదొక మధురమైన రోజు, అండ్ మీ అందరితో ఇలా స్పెండ్ చేసినందుకు ఈ పండుగ రోజు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. మరో ఎపిసోడ్ లో మరో చక్కటి స్వీట్ ఐటమ్ తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.